హలో గైస్, వెల్కమ్ టు ది బ్లాక్ బాక్స్ మూవీ టాక్స్. అండ్ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇందాకే నేను కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మ్యాక్స్ అనే మూవీ చూసి వచ్చేసాను. మూవీ చూడగా నాకు ఒక్కటే అనిపించింది, మూవీ అయితే మ్యాక్సిమం బ్లాక్ బాస్టర్ అని. నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది, మంచి యాక్షన్ నెట్ మూవీ అయితే. అండ్ స్క్రీన్ ప్లే కూడా మనకి లోకేష్ కనకరాజన్ తీసిన ఖైదీ మూవీ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. సేమ్ కాన్సెప్ట్, పోలీస్ స్టేషన్, వన్ నైట్ మూవీ. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది, కానీ కంప్లీట్ స్టోరీ డిఫరెంట్. మనకి అసలు సీన్స్ ఉంటే అసలు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేగా తీసుకెళ్ళారు డైరెక్టర్ కార్తికేయ. అయితే మాత్రం విజయ్ కార్తికేయ అనుకోండి డైరెక్టర్ పేరు. అసలు అయితే చాలా అంటే చాలా బాగా తీసుకెళ్ళారు. మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక హీరో ఎంట్రీ సీన్ కావచ్చు, కిచ్చా సుదీప్ ఎంట్రీ సీన్ కావచ్చు, అక్కడి నుంచి ఎలివేట్ అయ్యే సీన్స్ కావచ్చు, వన్ బై వన్ టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది మనల్ని. ఫస్ట్ హాఫ్ అయితే ఏం జరుగుతుంది, ఏంటి స్క్రీన్ ప్లే అంటే ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అంటే థ్రిల్ చేస్తుంది. సీటెడ్జ్ మూవీ అన్నట్టు బోర్ కొట్టదు ఎక్కడ. ఓకే, ఒక కమర్షియల్ ఎలిమెంట్ లాగా రెండు పాటలు ఏవో యాడ్ చేశారు, ఓకే దట్స్ ఫైన్. పాటలకి అయితే స్కోప్ ఉంది అక్కడ అన్నట్టు చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసప్పటికి ఏంటంటే మనకి టెన్షన్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. సో అండ్ ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికైతే ఫస్ట్ హాఫ్ చూసిన విధానం కానీ, అండ్ ఫస్ట్ హాఫ్కి వచ్చిన ఎలివేషన్స్ కానీ సెకండ్ హాఫ్ హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు సెకండ్ హాఫ్ కూడా ఉంటుంది. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్. ఎవరు కొట్టారా కానీ భలే కొట్టారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాబా ఏం చెప్పచ్చు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్కి అయితే చాలా అంటే చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు యాక్షన్ సీక్వెన్స్ని అయితే మాత్రం. అండ్ కిచ్చా సుదీప్ వన్ మ్యాన్ షో అన్నట్టు ఉంటుంది మూవీ అంతా కూడా. చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ఉంటుంది సినిమా. అంటే మనకి సేమ్ వన్ నైట్ జరిగే స్టోరీ ఇదంతా. ఒక రాత్రి జరిగే సిచ్యువేషన్ని చాలా అంటే చాలా బాగా ఒక ఒక ఊర్లో జరిగేది, ఒక రాత్రి జరిగేది మనకి ట్రైలర్లో చూసుకొని అదే చూపించారు. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే కనుక కిచ్చా సుదీప్ వన్ మ్యాన్ షో ఇచ్చిన అక్కడ విలన్గా సునీల్ కావచ్చు, అండ్ ఇంకా వరలక్ష్మి శరత్ కుమార్ కావచ్చు, వాళ్ళిద్దరు యాజువల్ బాగా చేస్తారు ఇందులో కూడా. ఇంకా మనకి కామెడీ సునీల్ కావాలి అంటే ఇంకా కామెడీ సునీల్ని మర్చిపోతాం మనం. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ కామెడీ సునీల్ ఒక జనరేషన్ చూసేసింది, అది అయిపోయింది. ఇంకా ఇప్పుడు మనకు కనిపించేదంతా ఓన్లీ విలన్ సునీల్ అంతే. చాలా బాగా అంటే చాలా విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో అంటే చాలా బాగా చేస్తున్నాడు విలన్గా సునీల్ అయితే మాత్రం. చాలా బాగా చేస్తుంది. యాజ్ యాజువల్ వరలక్ష్మి శరత్ కుమార్ చాలా బాగా చేసింది. తన యాక్టింగ్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఎవ్రీథింగ్. ఓవరాల్గా మూవీ అయితే మంచి యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. మీరు ఇంకా చూడలేకపోతే గుండెల మీద చేసుకుని సినిమాకి వెళ్ళిపోండి. డిసప్పాయింట్ అయితే అయ్యి వచ్చే ఛాన్సే లేదు. చాలా చాలా బాగా నచ్చింది. అంటే ఒక 2025 ఒక్క యాక్షన్ ప్యాక్డ్ మూవీతో ఎండ్ అయింది అయితే అనుకున్నాను నేనైతే మాత్రం. నాకైతే క్రేజీగా నచ్చింది సినిమా. చాలా బాగా ఎంజాయ్ చేశాను మూవీ అయితే మాత్రం. అండ్ స్టోరీ వచ్చేసి ఏంటంటే మనకి గెస్ట్ చేస్తాం, లిటిల్ ప్రెడిక్టబుల్ ఉన్నా, బట్ మనము ప్రెడిక్ట్ చేసే విధంగా ఉండదు స్క్రీన్ ప్లే. అంటే మనం ప్రెడిక్ట్ చేయాలన్న ఆలోచన ఉండకుండా మనమే ఇన్వాల్వ్ అయిపోతాం అక్కడ మూవీలో. అంటే స్టార్టింగ్ నుంచి కూడా మనల్ని డైరెక్టర్ ఇన్వాల్వ్ చేస్తాడు అందులో, ఆ కథలో, ఆ స్క్రీన్ ప్లేలో కానీ, యాక్షన్ సీక్వెన్స్లో కానీ, బీజిఎం ఎలివేట్ చేసే సీన్స్లో కానీ, ఎవ్రీథింగ్ మనం చాలా ఇన్వాల్వ్ అయిపోతాం. అండ్ మూవీ కూడా లెంతీగా కూడా అనిపించదు, మనకి ల్యాగ్ అనిపించదు, లెంతీగా అనిపించదు, కానీ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తాడు. సో అంటే మనకి నాకు విక్రాంత్ రోణ సినిమా తర్వాత కిచ్చా సుదీప్ నుంచి నచ్చిన సినిమా ఏదైతే ఉందంటే మనకి మధ్యలో కబ్జా అని ఇంకో సినిమా ఏదో వచ్చింది, అదంతా చాలా డిసప్పాయింట్ చేసాం మనం కిచ్చా సుదీప్ దగ్గర నుంచి. బట్ ఆ రేంజ్లో విక్రాంత్ రోణ నుంచి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు మళ్ళీ ఈ సినిమా ఇచ్చింది. చెప్తున్నా, ఈ సినిమా ఈ మ్యాక్స్ అనే మూవీ మ్యాక్సిమం బ్లాక్ బాస్టర్. అండ్ 2024ని చెప్తున్నాక మంచి యాక్షన్ ప్యాక్తో మీరు ఎండ్ చేస్తారు ఈ మూవీ కనుక మీరు వెళ్తే కనుక. ఓకే, అండ్ నేను దీనికి ఇచ్చే రేటింగ్ 4/5. మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్లో పెట్టేసేయండి. అలాగే లైక్ మర్చిపోకూడదు, సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి.